హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. మీకు ఈరోజు హైదరాబాద్లో మంచి ప్లేసెస్ చూపిద్దామని వచ్చాము. ఒకసారి ఆ ప్లేసెస్ ఏంటో చూపిస్తాం, రండి నాతో పాటు మీరు కూడా జర్నీ చేసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? రండి వచ్చేసేయండి. ఇది చూడండి, తెలంగాణ అమరవీరుల స్మారకం అనేసి తెలంగాణ వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం ఇది ఒక గుర్తుగా కట్టారండి. లోపలికి ఎంట్రీ లేదు, అందుకోసమని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది, అసలు లోపల ఏంటంటే ఇంకా బాగుండేది. ప్లేస్కి అయితే వచ్చేసాం, లుంబిని పార్క్ వచ్చేసాం. టికెట్ తీసుకుంటున్నాము, లోపలికి వెళ్ళాక మొత్తం అన్ని చూపిస్తాం. చూడండి టికెట్స్ లేదు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అంట, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓపెనింగ్ టైమ్స్ 9 AM టు క్లోజింగ్ టైం 9 PM. ఓకేనా? ఈ టైంలోగా ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చిల్డ్రన్స్కి ఏమో 10 రూపీస్, మనకి పెద్దవాళ్ళకేమో 20 రూపీస్. లేడీస్ అయితే లైన్ చాలా తక్కువ ఉంది, జెంట్స్కి ఏమో ఇది మాత్రం ఉంది. ఓకేనా? ఒకసారి లుంబిని పార్క్ కూడా ఎలా ఉందో మీకు అన్నీ చూపించేస్తా. ఇట్లకైతే ఎంట్రీ ఇచ్చేసామండి. ఇదిగోండి లేజర్ షో అంట, లుంబిని పార్క్లో లేజర్ షో అంట. ఇంకా టైమింగ్ ఉంది. లుంబిని పార్క్లో అబ్బా అంత గ్రీనరీ, వాటర్ చూడండి భలే ఉంది కదా అసలు. ఈరోజు అందులో సండే కదా, మేము ఎప్పుడు వచ్చినా సండే మాకు పాసిబుల్ అవుతుందని సండే వచ్చేస్తున్నాము. చూడండి అక్కడ ట్యాంక్ బండ్ వాటర్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తున్నాము. టికెట్స్ తీసుకున్నారు పిల్లలకి. మా పాపకి ఫీవరిష్గా ఉంది, కానీ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బ్రేక్ డాన్స్ ఎక్కాలని వెళ్తున్నారు పిల్లలు. పిల్లలు ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో, అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ డాడీని పిలుస్తున్నారు. అబ్బా చూడండి, పిల్లల నుంచి పెద్దల వరకు అసలు వీకెండ్స్ వస్తే ఎంత మంచి హ్యాపీగా. వీకెండ్స్ అనేది ఎప్పుడో ఒక్కసారి నా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తేనే అదొక ఎంజాయ్మెంట్, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరి వీక్లీ వన్స్ అయినా పిల్లల కోసం కేటాయించండి. నేను చెప్పే మెసేజ్ ఇది ఒక్కటే పెద్దలందరికీ. యాక్చువల్గా ఇక్కడ వాటరు వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే కనుక లోపలికి అలౌ చేయనిస్తారు, కానీ ఇక్కడ ఈరోజు వీకెండ్ కావడం వల్ల అసలు లోపలికి రానిదండి. అక్కడ మిడిల్లో వాటర్ వస్తున్నాయి కదా, ఆ మిడిల్లో అలా వెళ్తే కనుక భలే బాగుంటుందండి. ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది. చూడండి అసలు ఆ గ్రీనరీకి వాటర్కి ఎంత బాగుందో, చాలా బాగుంది. హ్యాపీ అనిపిస్తుంది అలా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలతోటి. అసలు పిల్లలు పెద్దలు అందరూ మర్చిపోతామండి ఇలాగా మంచి గ్రీనరీలో, ఈ ప్లేస్లో చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఆర్ట్స్ అంట అండి, ఫ్యామిలీ కిడ్స్కి ఆర్ట్స్ చేస్తున్నారు ఇక్కడ. ఈయన పర్సన్, కానీ ఎలా ఉంటుందో అనేసి మేము ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఈరోజు రిపబ్లిక్ డే కదండి, అందుకే అలా కూడా వీకెండ్స్లో అలా ఎంజాయ్ చేయడానికి కూడా వచ్చేసాము. కానీ ప్రతి ఒక్కరు చూడండి పిల్లలతోటి ఎంత బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆయన చూడండి ఎంత రిలాక్స్ అయిపోతున్నాడు. చాలా బాగుంటుందండి ట్యాంక్ బండ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ వీకెండ్స్ ప్రతి ఒక్కరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా వీడియోస్ చూసుకొని కొంచెం ఎంజాయ్ చేయండి, ఓకేనా? చూడండి ట్యాంక్ బండ్ వెళ్తున్నా, ఇంకా కొంచెం టైం ఉందనేసి ట్యాంక్ బండ్కు కొంచెం ఒక 10 or 15 minutes ఆగాక వెళ్తామండి. బోటింగ్ కూడా ఎక్కుతాము, ఎందుకంటే బోట్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు, బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. అందుకోసం అనేసి ఇంకా టైం పడుతుంది అనేసి మేము ఇలా పిల్లలతోటి. ఎంతమంది ఉన్నారు, అప్పుడే స్టార్ట్ అయిపోయారు ఫుల్. ఇంకా ఈ టైంలో ఉంటారు, అమ్మో మామూలుగా ఉండరు ఈ టైంలో. చూడండి అస్సలు సండే టైం, మేము ఎప్పుడు వచ్చినా అన్ని చోట్లకి సండేనే వెళ్తున్నాం, ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళినా. కానీ సండే మాత్రం దయచేసి మాత్రం వెళ్ళకండి. కానీ నాకైతే పాసిబుల్ అవ్వట్లేదు వీక్ డేస్లో, అందుకే వీకెండ్స్లోనే వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నాం మేము. తప్పట్లేదు. మీకు ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్ చూపిద్దాం అనుకున్నాను. ఎన్టీఆర్ గార్డెన్ క్లోజ్, మిస్ అయిపోయారు ఎన్టీఆర్ గార్డెన్. పిల్లలు అయితే ఇలా వాళ్ళ డాడీ ఏమో ఫ్రంట్, మేమేమో బ్యాక్, అలా ఎవరో ఒకరైతే ఉండాలి కంపల్సరీగా. ఇదే అండి, బీ కేర్ఫుల్. నిజంగా పేరెంట్స్ బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ. చాలా మందికి
చాలా చైన్ స్నేకర్స్ కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త పిల్లలు, చాలా జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మీకైతే ఒకటే చెప్తున్నాను, ఈ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ లేడీస్, మీరు ఏమైనా ఇన్ కేస్ గోల్డ్ అది ఇది ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. మీకు చెప్తున్నాను, ఈ ఏరియాలోకి వస్తే మాత్రం చాలా బీ కేర్ఫుల్. ఓకేనా? పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మా పిల్లలు అయితే ఒకరికొకరు చేత. ఇదిగోండి, ఈ టైంలో తెలంగాణ సచివాలయం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా సైడ్ మేము అటు క్రాస్ అయ్యి, ఇదిగోండి అటు నుంచి క్రాస్ అయ్యి దీని ఆపోజిట్ లో ఉంటది మనకి. ఇది ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళేటప్పుడు అదే లైన్ లోనే వస్తుందండి. ఇది ఎన్టీఆర్ గార్డెన్ లైన్ లోనే వస్తుంది. ఇటు పక్క ఏమో ఎన్టీఆర్ గార్డెన్స్, ఇటు సచివాలయం ఉంది. అటు పక్క ఏమో మనకి ట్యాంక్ బండ్. అటు నుంచి ఇటు వైపుకి వచ్చేసాం. ఇది చూడండి, ఈరోజు సండే కావడం వల్ల ఈ రోడ్ అంతా ఇప్పుడు కాదండి, ఇంకా కొంచెం నెక్లెస్ రోడ్ అటు సైడ్ నుంచి ఇంకా ఫుల్ ఉంటారు, మామూలుగా ఉండరు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ ఎంత టైం పడుతుంది, ఆ నెక్లెస్ రోడ్ కూడా చూపిస్తాము. అది చూడండి, ఇదిగోండి సచివాలయం చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, బాగుందండి అసలు ఈ ఫస్ట్ టైం రావడం. శివరాకరికి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వచ్చేసాము. ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్ అంటే ఇలా ఎలాగో వచ్చాం కాబట్టి ఈ సరౌండింగ్స్లో ఉన్నవన్నీ కవర్ చేయాలి. మళ్ళీ రావాలంటే ఓయమ్మో టైం పడుతుందండి, మామూలు టైం పట్టదు. ఇదిగోండి, ఫైనల్గా ఇదండి. అవడంతో చూడండి ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉందండి. ఇక్కడ మామూలే ఎన్టీఆర్ గార్డెన్స్కి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటారంటే అసలు మామూలుగా ఉండరు. చిన్న స్టాల్స్ పెట్టుకొని ఫుడ్ స్టాల్స్ అన్ని చాలా వరకు ఉంటాయి. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఓ అయ్యమ్మో, మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా బిర్లా టెంపుల్. ఇదిగోండి బిర్లా టెంపుల్. ఓకేనా? ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను, బిర్లా టెంపుల్ కూడా. ఇదిగోండి చిన్న స్టాల్స్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ స్టాచ్యూస్, అదే ఇందాక చూపించాను కదండి, చనిపోయిన వాళ్ళ కోసం, అమరవీరుల కోసం, కొంచెం తెలంగాణ వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం ఇది ఒక స్టాచ్యూ లాగా పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది స్టాచ్యూ, ఇది చాలా బాగుంది. కొంచెం ఈ టైంలో డేకి నైట్కి కొంచెం చూడండి ఎంత తేడా ఉంటుంది అసలు, బాగా అనిపిస్తుంది. ఫైనలీ లోపల ట్యాంక్ బండ్ అన్ని మొత్తం అన్ని క్లోజ్ చేసుకుని బయటకు అయితే వచ్చాము. అదిగోండి అలా వెళ్తూ ఉన్నాం. ఓకేనా? నా బ్యాగ్ చూడండి. ఓకేనా? ఇందాక మీకు చూపించాను, మళ్ళీ వన్స్ అగైన్ చూపిస్తున్నాను. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఈ టైంలో చూడండి, టైమింగ్ భలే ఉంది కదా అసలు. ఈ నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం. జాకెట్స్ వేసుకొని ఇదిగోండి రెడీ అయ్యాం బోట్ ఎక్కడానికి. ఇదిగోండి పిల్లలు, ఇదిగోండి ఇలా బోట్ ఎక్కడానికి రెడీ అయితే అయిపోయాం, సిద్ధంగా ఉన్నాం.